బాగుండదా అన్న? అది సరుకట్టుంది. సూపర్ సూపర్. ఏంది పద్మిని, పార్టీ ఏర్పాట్లన్నీ పూర్తయినాయా? అయితుండాయని ఎన్ని నిల్చున్నావే? పోయి వచ్చేటోళ్ళని గమనించుకో. ఇదిగో పదన్నా. ఆ మ్యాటర్ రెడీ చేయి. హలో మహేంద్ర, ఏంటి పార్టీకి ముందుంటావు అనుకుంటే లేట్గా వచ్చావు? బాధ్యతలు సార్, ఏం చేయమంటారు? ఈయన మన కొత్త ఎస్ఐ నంద సార్. తెలుసు. అంటే ఇదివరకే తెలుసా? ఒక్క నిమిషం నీతో ఒంటరిగా మాట్లాడు. ఏంటయ్యా నువ్వు అనేది? ఎస్ సార్, ఇట్స్ ఎ ప్లాన్ మర్డర్. ఏవైనా ఆధారాలు ఉన్నాయా? ఎస్ సార్, ఆయన మాట్లాడిందంతా నా మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాను. ఆవేశపడ్డావు నంద, కానీ ఆవేశానికి అంతమైంది నువ్వే. బాగుంది కదా? నువ్వు నా మీద ఇచ్చిన కంప్లైంట్ నా దగ్గరికే తిరిగి వచ్చింది. రెచ్చిపోతే లాస్ నాకు కాదు నందా, నీకే. ఈ మెమరీ కార్డు విలువ 400 రూపాయలు. సార్, రహదారిలో వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి, నా రూట్ క్రాస్ చేయొద్దు. చెప్పినా క్రాస్ చేస్తే రివిటే. ఏం మహేంద్ర, మన ఎస్ఐ గారు ఏమంటుండారు? ఎటు దేశానికి మంచి చేయాలంటాడు పెద్దన్న. అభ్యంతరం లేకుండా చేసుకుని మనకు కూడా కలిపి చేయమను. ఆ విషయం తర్వాత. ఆల్కహాల్ సైడ్స్ రెడీగా ఉన్నాయి, అందులో కొరికేందుకు కోడి లేదే. నాకు నీ పైచ్యం ఎంతో తెలవదా? నాటో నీటో గొంతులో పెడితే ఆట కావాలి కదని. ఏందయ్యా ఇంత లేటుగా వచ్చినా మనం వెయిట్గానే వస్తాం కదా. పడుగా. ఏందయ్యా ఇది? నీ దగ్గు మందే ఆ రోజు కళ్ళు మంది దగ్గుతూనే ఉన్నావు కదా. ఇదిగో ఉంటే నీకు ఒంపుడు గతిగా ఉండాలా లేదా చచ్చిపోవాలా? చేతి గిట్ట సెంటిమెంట్గా మాట్లాడి సెటిల్ అయిపోయి అకౌంట్ మనకు వర్కౌట్ కాదు. వచ్చేమా, రిబ్బన్ తగ్గోసేమా, చేతులు దులిపోమా, వెళ్ళేమా అన్నట్టు ఉండాలి. టైం వేస్ట్ చేయకే. ఎంతనయ్యా? స్టాప్ స్టాప్ స్టాప్. ఏయ్ స్టాప్ స్టాప్ స్టాప్. ఇడియట్. సార్ మీరా? థ్యాంక్ గాడ్. ఒక అర్జెంట్ పని సార్, లిఫ్ట్ ఇవ్వగలరా ప్లీజ్? లిఫ్ట్? ఒకసారి లిఫ్ట్ ఇచ్చి గిఫ్ట్ తీసుకునేదే సరిపోయింది, ఇక నా వల్ల కాదు. సార్ ఎమర్జెన్సీ సార్, ఒకరిని ప్రమాదం నుంచి కాపాడాలి ప్లీజ్ సార్. ఏంటి ప్రమాదం? అవును సార్, నా రేవతి ఒక చోట ప్రమాదంలో ఉంది, మనమే వెళ్ళి కాపాడి తీసుకురావాలి ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నమ్మమంటారా? నేను అబద్ధాలు చెప్పను సార్, మీ మీదొట్టు, నా మీదొట్టు ప్లీజ్ సార్. సరే ఎక్కండి. చాలా థ్యాంక్స్ సార్. రేవతి డార్లింగ్, నిన్ను కాపాడడానికి వస్తున్నా. మొదలు పెట్టకుండానే ఎవరు అది ఓవర్ అంటున్నారు. నోరు మూసుకుంటా. హలో ఇన్స్పెక్టర్ మహేంద్ర, డు యు హియర్ మీ? ఇన్స్పెక్టర్ మహేంద్ర హియర్. ఓవర్. మహేంద్ర, వేర్ ఆర్ యు నౌ? సరే, పక్కనే వ్యభిచారం జరుగుతున్నట్టు కబుర్ వచ్చింది, అదే చూద్దామని వచ్చాను. చూసారా? కన్ను ఆర్పకుండా చూస్తున్నాను సార్. సార్, నేను చెప్పేది నిజం సార్, నమ్మండి. చూస్తున్నాను అంతే సార్. చూసిన చాలుగానే రైల్వే గోడంలో ఇద్దరు టెర్రరిస్టులు దాక్కున్నారు, వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయండి. ఓకే సార్. ఏందయ్యా పోవాలనా? పంపాలా? నాకు బదులుగా దీనికి ఏరే వాడిని పంపాలా? ఎవరిని పంపాలా అని చూస్తున్నా సెట్ అవ్వడం లేదే. ఇక్కడే సార్, ఇక్కడే. స్టాప్ స్టాప్. ఒక్క నిమిషం. తాళం వేసింది. హలో, ఏం చేస్తున్నారు? హలో, వెళ్ళిపోవద్దు, ఇక్కడే ఉండండి, వచ్చేస్తాను. తనేనా మీరన్నా రేవతి? అవును సార్. అయినా పోలీసు ముందు తాళం పగలగొట్టడం పెద్ద తప్పండి. ఒక ప్రాణాన్ని కాపాడడానికి తాళం పగలగొట్టడం ఏమీ తప్పుగా అనిపించలేదు. అయ్యో వచ్చేస్తున్నాడు సార్, బండి తీయండి. స్టార్ట్ చేయడానికి ఇంతసేపు, అసలు మీరు దొంగలు ఎలా పట్టుకుంటారో ఏమో.
నేను లేని టైంలో రేవతిని ఊరుకు కనుకొని పట్టుకుని తీసుకెళ్లిపోయారు. దీని లక్కు బాగుంది పాపం. నేను కనిపించకపోతే అస్సలు తినదు. సరే మెడకేమన్నా ట్యాగ్ తగిలించొచ్చుగా. అది తప్పు సార్. ఆఫీస్ ట్యాగ్ ని మనం మెళ్ళ వేసుకుంటేనే అవమానంగా ఫీల్ అవుతాం. అలా దీని మెళ్ళ వేస్తే మిగతా కుక్కలు కామెడీగా చూడవా? సరే అయితే మీ హెల్ప్ కి చాలా థ్యాంక్స్. ఇకపైన డిస్టర్బ్ చేయను. బాయ్. డార్లింగ్ కసకన్ తలతిరిలో కిస్ కొట్టు. కిస్ ఒక్కటేనా? నీ కిస్ షాక్ ఇచ్చి బుర్ర ఏడకి ఐడియా తన్నుకు రావాలా? అయ్యమ్మా సూపరే. కిస్సా కాదే ఐడియా. హలో నందా ఎక్కడున్నావు? సార్ నైట్ రౌండ్స్లో ఉన్నాను. పార్ట్నర్ నీ దేశభక్తి తెలియజేసే అవకాశం ఇస్తున్నా. నేను చెప్పే చోటుకెళ్ళు. ఎక్కడికి సార్? మన రైల్వే గోడౌన్లో ఇద్దరు దొంగలు దాక్కున్నారట. నువ్వు వాళ్ళని ఆచ్ చేయి, నేను వెనకాలే వస్తా. సార్ ఇద్దరే అంటున్నారుగా, ఐ కెన్ హ్యాండిల్. నందా నీ దేశభక్తిని చూసి నా మనసు చాలా సంతోషిస్తుంది మిత్రమా. కానీ జాగ్రత్త. ఓకే సార్. ఏందయ్యా తీవ్రవాదం చెప్పకుండా దొంగలని చెప్పినావు? తీవ్రవాదులు అనక భయపడి వెళ్ళకపోతే? అయ్యో కేటి పోలీస్ అయ్యా నువ్వు. ఒళ్ళు నిండా బుర్రే. ఒంట్లో బుర్ర ఒకటేనా? ఛీ. ఏయ్ నువ్వు పడే సిగ్గు నాటకం అని తెలిసినా అందంగానే ఉంది. రిబ్బన్ తెగ్గొద్దామా? ఊదా కలర్ రిబ్బను. Once you catch the terrorist, you should inform us. But what did you do? దట్ ఈస్ అది మేడం అది. Please, don't say anything. Why did you inform the press? It's a secret operation for the public, not for publicity. మేడం ప్రెస్ ఇన్ గోయింగ్ మీ అవుటింగ్. ఏంటయ్యా వాగుతున్నావు? What is your qualification? మీరేం చదివారని అడుగుతున్నారు. తెలుగుదేశంలో తెలుగు భాష మేడం. Do you speak Hindi or English? కన్నడం తెలియదు మేడం. I can speak in English, ma'am, as well as in Hindi. Acha. How did the news get to the press? I don't know, ma'am. When the terrorists were arrested, the press was already there. Do you see a foul play? What is your opinion about the inspector? He's a good guy, a bit short-tempered. Okay. You find anything fishy? Call me. Yes, ma'am. Don't worry, Mahendra. The next time when I come, I'm reading English, madam. No, I'll learn Telugu. Nanda, come with me. Sir, కొంచెం అమ్మయ్య జై తెలుగు తల్లి. యో నిన్నెవరే టోపీ చేయమన్నది? సార్ తమరికి ఇంగ్లీష్ తెలియలేదని దిగులు పడబాకండి సార్. అయ్యో నా దిగులు అది కాదయ్యా. ఆడికి ఇంగ్లీష్ తెలిసింది కదయ్యా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. నీకు ఇంగ్లీష్ తెలుసా? అదొకటే సార్ తెలుసుండేదా? ఎందుకు సార్ ఇంకా అంత కోపం? ఆరోగ్యం పాడైపోదు అంటే నా కోపంలో న్యాయం లేదా? నిజానికి ఉంది, కానీ ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు కాబట్టి నాలో నేనే మదన పడుతున్నాను. కర్ణ నన్ను పంపించేటప్పుడు తీవ్రవాదులను చెప్పి పంపలేదు, దొంగలని చెప్పే పంపాడు. అందుకే నేను ఒక్కడిని వెళ్ళాను. జరగకూడదు ఏదైనా జరుగుంటే? ఈ ఉద్యోగంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా సమాధి మీద నా పేరే రాసుండాలి, ఇంకొకటి పేరు రాసుండకూడదు. వదిలేండి నంద. ఒకటి పెరుగుదలను విజయాన్నో ఇంకొకటి సొంతం చేసుకోలేడు. ఎక్స్క్యూజ్ మీ. కంగ్రాచులేషన్స్ సార్. పేపర్లో ఫోటో చూశాను. మీ టీం టెర్రరిస్టులు పట్టుకున్నారట కదా. సూపర్ సార్. ఇదే విధంగా అన్ని పోలీస్ టీంలు స్ట్రాంగ్ గా ఉంటే గనక దేశంలో టెర్రరిస్టులే కనిపించరు. హలో ఏంటి సార్, ప్రైజ్ చేసినా కూడా సైలెంట్ గా చూస్తారు. సంతోషం దుఃఖం అన్నిటికీ ఒకటే రియాక్షనా? ఎప్పుడు చూసినా మొహం ఉమ్మును పెట్టుకుంటారు. పేపర్లో ఫోటోలో కూడా చూశాను, అలాగే ఉన్నారు. ఇన్స్పెక్టర్ మహేంద్రన్ చూడండి, జమ్మున ఎలా నించున్నారు. దయచేసి వెళ్ళిపోతారా? ఎలా వెళ్ళిపోతాను? ఎంతో గొప్ప సాహసం చేశారు కదా. ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నారు? ప్లీజ్. ఓకే ఓకే, మీరు నాకు ట్రీట్ ఇవ్వద్దు. నేను నా ఫ్రెండ్స్ కలిసి ఒక సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ని కూడా తీసుకొస్తాను. జరిగిందేంటో తెలుసా నీకు? పెద్ద వచ్చేసింది పోగొట్టడానికి. కావాలంటే నువ్వే వెళ్ళి పిలుచుకో. పోవే. ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందండి? మన దగ్గరికి ఇష్టపడి వచ్చే వాళ్ళని గాయపరిస్తే ఆఖరికి మనకంటూ ఎవరు మిగలకుండా పోతారు. ఆ అమ్మాయికి అర్థమయ్యేలా నేను చెప్తాను, కాస్త రిలాక్స్ అవ్వండి. బోర్డు తిప్పేసిన కేశవా చిట్ ఫండ్స్. ఈ డబ్బా కేశవా చిట్ ఫండ్స్ ఓనరు అబ్స్కాండ్ అంట్రా. ఏంటది? ఏంటి సమస్య? కడుపు కట్టుకుని నోరు చంపుకుని కూడబెట్టిన దుడ్డయ్యా మొత్తం ఎత్తుకుపోయిందయ్యా. సార్, కేశవ చిట్ ఫండ్స్, అందులోని వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఓనర్ ఇప్పుడు అప్స్కాన్. మొన్న తెరిచిన కేశవ చిట్ ఫండా? అవును సార్, పెద్దనే దాన్ని ప్రారంభించారు. అమౌంట్ ఎంత? 60 కోట్లు సార్. 60 కోట్ల? ఓకే, వీళ్ళందరి చేత కంప్లైంట్ రాయించుకోండి. డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి
ఎయిర్పోర్ట్, బస్ స్టాండ్, లాడ్జెస్ అన్ని చోట్ల తనిఖీలు చేయించండి. అలాగే అన్ని స్టేషన్స్ కి ఫోటోలు పంపించండి. ఓకే సార్. మిస్టర్ కన్నా, తిరుపతి వైపు వెళ్ళి అన్ని రూట్లను చెక్ పోస్టులు పెట్టి ఎవరి మీద అనుమానం వచ్చినా విచారించండి. అలాగే పెద్ద ఇంటి ముందు ఇద్దరిని మఫ్టీలో ఉంచండి. పెద్ద ఇంటి ముందా? ఆయనేగా శ్రీకారం చుట్టింది. వెళ్ళండి. ఏంటి బదరా? ఏం లేదు సార్. మరి లుక్కులు ఆపి చెప్పించేయి. సార్ నా దేవుడికి ఏమైనాది? ఏ పోరు మొగ్గు పొడిచినాడు? ఏడు పాపండి, ఇక్కడికి వచ్చారో కూడా నీకేం తెలుసయ్యా? ఆయన సల్లగొంటే నీ మనసు ఒప్పదుగా, అందుకే దిగ లేకుండా నుంచోడా. బయటికి వెళ్ళానండి. నువ్వే బయటికి పోయా. ఇన్స్పెక్టర్ ఎవరు పొడిచినారు ముందెళ్ళి కనిపెట్టి పోయా. నిన్నమ్మా పోమా. నేను పోయేది లేదు. ఆయన చూపికుండా ఈ నుంచి పోయేది లేదు. పదమ్మా. నన్ను వదలండి. గొడవ చేయకుండా రా. నేను ఈ నుంచి పోను. చూపించుకుంటే మేమెవరం పోమయ్యా. ఆపరేషన్ జరుగుతుందిగా, అయిన తర్వాత చూడొచ్చు. కుదరదండి, ఆయన చూపించదాకా ఈ నుంచి పోము. కాస్త అర్థం చేసుకోండి. అదేదో నువ్వే అర్థం చేసుకుంటే బాగుంటది. నన్ను తరివేసినారుగా, ఇప్పుడు వీళ్ళకేం చెప్తారు? ఇన్స్పెక్టర్ కి బ్లడ్ లాస్ హెవీగా అవడం వల్ల చాలా బ్లడ్ అవసరం అవుతుంది సార్. మా సైడ్ నుంచి ఎంతగానో ట్రై చేస్తున్నాం. మీ డిపార్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ తో ఏమైనా చేయగలరేమో చూడండి ప్లీజ్. ఎట్రా బతికినాడు? నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఇంకో ఛాన్స్ కావాలంటరా? ఎత్తకపోయి ఇంకో ఛాన్స్ ఇవ్వండి. అన్నా తప్పంతా మీదే. రాళ్లపల్లిని రామారావులా మార్చేశారు. అది సరే, ఇప్పుడు స్టేషన్కి ఎవరు ఇన్ఛార్జి? ఇంకెవరు? నందా. సూపర్. ఆడు దుడ్డు ఎదకపోయినాడు, ఈడు ప్యానల్ ఎదకపోతాడు. టెన్షన్ అవ్వచ్చి షట్ డౌన్ సరిగ్గా మార్చేదే చాలా కష్టం. సరిగ్గా షట్ డౌన్ చేయడం చాలా ఈజీ. అది సరేగానే ముందుగల ఫైనాన్స్ కేసు కోర్టులో నోరెప్పుకుండా కథ ముగించే పని చూడండి. ఆ మహేంద్ర ఆని కథ నేను చూసుకుంటా. థ్యాంక్స్ నందా. థ్యాంక్స్తోనే ఆపేయండి. మిమ్మల్ని కాపాడినందుకు ఎంత డబ్బు కావాలని డీలింగ్ పెట్టి నా డ్యూటీని అవమానపరచకండి. ఒక పోలీస్ ఏం చేయాలో అదే చేశాను. లేదు నందా, లేదు. ఏం సార్, నొప్పిగా ఉందా? ఎందరో పొట్టలు కొట్టుంటారు. ఆ శాపమే ఇప్పుడు మీ కడుపులో నొప్పిగా మారింది. ఇంతకాలం వాళ్ళకే మీరు ద్రోహం చేస్తూ బతికారు. అది తెలియక పాపం మీరు మంచివారు అనుకుని మిమ్మల్ని చూడడానికి బయట కుక్కల్లో ఎదురు చూస్తున్నారు. ఇవాళ వీళ్ళ కారణంగానే మీరు బతుకున్నారు. రక్తం చిందించి దాచుకున్న వాళ్ళ డబ్బు కాజేయాలని చూశారు. కానీ ఈ రోజు వాళ్ళు ఆ రక్తాన్ని ఇచ్చి మిమ్మల్ని కాపాడారు. ఎవడు పొడిచాడో చెప్పండి. అంతూ చూస్తా. దేవుడి మీద నమ్మకం అంటూ ఉంటే చేతులెత్తి వాళ్ళకి దండం పెట్టండి. ఎస్పీ లైన్లో ఉంటారు సార్. సార్ ఏమయ్యా, ఇప్పుడు ఎలా ఉన్నావు? బానే ఉన్నాను సార్. అసలు నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? పెద్దనతో పెట్టుకుంటావెందుకు? థ్యాంక్స్ ఎస్పీ సార్. దాని వెనుకున్నది ఆయననేమో అనుకున్నా, ఏకంగా నాకు కన్ఫర్మ్ చేశారు. ఇదిగో దీన్ని ఇంకా లాగొద్దు. పెద్దనతో మాట్లాడి ఈ సమస్య నేను పరిష్కరిస్తాను. నువ్వు సర్దుకుని వెళ్ళిపో. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఎస్పీ సార్. హలో సార్, అంటాండానని తప్పుగా అనుకోబాకండి. ఎస్పీ అనిందే మీరు చేస్తే. ఇదిగో ఇక మీద నా కోసం రక్తం దారిపోసరే వాళ్ళకే దన్నుగా ఉంటానయ్యా. సార్ నిపిగా ఉండదా సార్? నిజం కేలికేస్తోంది. ఈవిడ పేరు పద్మిని. తెలుసు మేడం. పెద్దన్నకి ఈవిడ ఇల్లీగల్ వైఫ్. కరెక్ట్. ఈవిడ కనిపించట్లేదని ఇంట్లో పనిచేసావిడ కంప్లైంట్ ఇచ్చింది. మంచిదైంది. ఆయన అరెస్ట్ చేయడానికి మనకి ఇది ఒక అద్భుతమైన ఛాన్స్. ఆవేశపడకూడదు. పెద్దన్న ఊర్లో లేడు. పని మనిషి కంప్లైంట్ ఇచ్చింది మన ఎస్పీ మీద. మన ఎస్పీ మీద? ఎస్. అవకాశం ఉంది మేడం. ఆ లేడీ మీద ఎస్పీకి ఒక క్రష్ ఉండేది. ఇది సీక్రెట్ గానే ఉండాలి. ఎస్పీ ఇన్వాల్వ్డా కాదా అని ఎంక్వైరీ చేయండి. ఓకే మేడం. అంతవరకు ఈ విషయం బయటికి వెళ్ళకూడదు. ఎస్ మేడం. ఐ నో. నన్ను నమ్మండి. దీని బయటికి రానివ్వరని నమ్ముతున్నా. మీ నమ్మకం ఓము కాదు. పద్మిని రూమ్ ఎక్కడో చూపించండి. చూపిస్తా. ఇదేనయ్యా అమ్మగోరి గది.
వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఉందన్నది 100% కన్ఫర్మ్. అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎస్పీని ఎంక్వైరీ చేయాలి. చట్ట ప్రకారం ప్రొసీడ్ అవ్వండి. ఏ సమస్య ఎదురైనా కాల్ మీ ఇమీడియట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎంక్వైరీనా? అది నువ్వు నన్ను మతుండే మాట్లాడుతున్నావా? ఎస్ సార్, మీరు ఒక సీనియర్ ఆఫీసర్ అని తెలిసే మాట్లాడుతున్నాను. డిఎస్పీ పర్మిషన్తోనే ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ప్లీజ్ కోఆపరేట్. సరే, ఏంటా ఎంక్వైరీ? సార్, మీకు పద్మిని అనే ఆవిడ తెలుసా? పద్మినా? అలాంటి వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఒకసారి ఇల్లు సోదా చేయాలి. డిపార్ట్మెంట్లో నాకున్న ఇమేజ్ నా డిఎస్పీ చెడగొట్టాలనుకుంటుందా? సార్, నేను డ్యూటీ చేయడానికి వచ్చాను. కెన్ ఐ? ట్రై టు అండర్స్టాండ్ మీ. నాకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు. ప్లీజ్. మీకు తెలియకుండా ఈ బాడీ కార్లోకి వెళ్ళొచ్చాను సార్. అదే అర్థం కావడం లేదు. ఎవరో కావాలనే పర్పస్ఫుల్గా ఈ పని చేస్తుంటారు. సారీ, ఈ మాటలన్నీ నాకు అనవసరం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఓకే, లీవ్ ఇట్. నీకేం కావాలి అడుగు. డబ్బా, ప్రాపర్టీయా, లేక? ఒక సీనియర్ ఆఫీసర్ ఇలా మాట్లాడచ్చా? నాలాంటి జూనియర్స్కి ఒక ఉదాహరణగా ఉండాలి. ఉక్రోషం కలిగించేలా మాట్లాడకూడదు. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయటం నన్ను నేను అరెస్ట్ చేసుకున్నట్టుంది. ఇక బయలుదేరాం సార్. గుడ్ మార్నింగ్. ఆ లేడీ డెడ్ బాడీ ఈయన కార్ డిక్కీలో దొరికింది. సరే, ఇక ఈ కేసు బాధ్యతలు నాకు అప్పగించి బయలుదేరండి. మేడం, డూ వాట్ ఐ సే. ఎస్ మ్యామ్. ఏంటి డిఎస్పీ మనల్ని పంపించేశారు? అదే ఏమీ అర్థం కావట్లేదు. ఏమ్రా, నేను ఉంచుకున్న దానిపైన చేసేంత ధైర్యమా నీకు? ఏంటి మేడం ఇది? పద్మిని ఆత్మహత్య అని పేపర్లో వచ్చింది. నేను పేపర్ చదివాను. దీన్ని తీసుకొని ఇంత దూరం రావాలా? పాపం చిన్న వయసు, 24 గంటల కడుపు నొప్పి తట్టుకోలేకపోయింది. పులిచెర్ల నుంచి నొప్పి భరించలేక మిట్టపల్లి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారా? నీకు పెళ్ళయిందా? కాలేదు. ఈ జీవితంలో అన్నిటికీ ఒక రేట్ ఉంది. అండ్ అలాగే నాకు లైఫ్ ఉంది. హస్బెండ్ అక్కడ, నేను ఇక్కడ. మా అమ్మాయికి ఒక మెడికల్ సీట్, అబ్బాయి ఇంజనీరింగ్. మేమందరూ ఆనందంగా తిరగడానికి ఒక కార్. అందరికీ ఇవి అన్నీ అవసరం నందా? కాకిలో వ్యభిచారం దేనికి మ్యామ్? తెల్లతోలుతోనే చేసుకోవచ్చు, ఇంకా చక్కగా బతకచ్చు. నందా, మైండ్ యువర్ వర్డ్స్. నాతో మాట్లాడే పద్ధతి ఇదేనా? కాదు మేడం, కానీ ఒకటి గుర్తుంచుకోండి. సంసారం ముసుగులో వ్యభిచారం చేయటం, ఒంటి మీద కాకి డ్రెస్తో లంచం తీసుకోవటం, రెండూ ఒకటి.